హిందూ నవవర్ష సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్లలో ఆలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. 9 రోజుల పాటు జరిగే చైత్ర నవరాత్రి నేటి నుంచి ప్రారంభం కానుండటంతో ఢిల్లీలోని పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో హారతి నిర్వహించారు. మరాఠీ నూతన సంవత్సరం గుడిపడ్వా పండుగను పురస్కరించుకుని మహారాష్ట్రలో అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఠానేలోని కోపినేశ్వర్ మందిర్ వద్ద నిర్వహించిన ఊరేగింపులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే పాల్గొని సందడి చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ నాగ్పూర్లో చిన్నారులు జానపద నృత్యమైన లెజిమ్ చేసి ఆకట్టుకున్నారు. మరోచోట కళాకారులు డోలు, వాయిద్యాలతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. హిందూ నవవర్ష సందర్భంగా ఉజ్జయినిలోని దత్తా అఖారా ఘాట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పూజలు నిర్వహించారు. అందరికీ మంచి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో భస్మహారతి నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. గుజరాత్లోని బనస్కాంతలోని అంబాజీ ఆలయంలో మంగళహారతిలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో దేవకాళీదేవి ఆలయంతో పాటు పలుచోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అసోంలోని గౌహటిలో కామాఖ్యమాతను భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ మహామాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలువురు మహిళలు పాటలు పాడి తమ భక్తిని చాటుకున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే చైత్ర నవరాత్రి పండుగ నేడు ప్రారంభం కానున్నందున ఢిల్లీలోని ఝండేవాలా ఆలయంలో హారతి నిర్వహించారు. నవరాత్రి మొదటి రోజున దుర్గాదేవిని మాతా శైలపుత్రి రూపంలో పూజించారు.